గుడ్ ఈవినింగ్ ఆల్ మై స్టూడెంట్స్. ఆల్రెడీ మనం 2 వీడియోస్ అనేవి మీకు పాస్ చేసాం. అలాగే ఆ 2 వీడియోస్ ద్వారా మీకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏవైనా మాడిఫై చేయాలన్నా ఆ మాడిఫై చేయడానికి కావాల్సినటువంటి రెస్పాన్స్ మీ నుంచి కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మీ యొక్క ఏవైనా ఒపీనియన్స్ ఉన్నా వాటిని కామెంట్ రూపంలో మాకు పాస్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది, దానిలో జాయిన్ అయ్యి మీ కామెంట్స్ని పాస్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ లెట్ మీ స్టార్ట్ వన్ మోర్ టాపిక్ ఫ్రమ్ ద బయాలజీ టెక్స్ట్ బుక్. అండ్ వాట్ ఆర్ ద స్టడీస్ అబౌట్ ద ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ యొక్క స్టడీస్ గురించి ఒక 13 వరకు కూడా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఆ 13 గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. I think you be concentration on my topic. Please be concentrate everyone and try to understand what I am saying. If you don't understand, and comment in Telegram group. Thank you. Let me start our topic. Studies and the organs. That is our topic today. Stomach. Study about the stomach is the gastrology. స్టమక్ యొక్క స్టడీని ఏమంటారంటే గ్యాస్ట్రాలజీ అని అంటాం. స్టడీ అబౌట్ ద స్టమక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ గ్యాస్ట్రాలజీ. సెకండ్ వన్ లంగ్స్ అండి. స్టడీ అబౌట్ ద లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పల్మనాలజీ. స్టడీ అబౌట్ ద లంగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పల్మనాలజీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద హార్ట్. స్టడీ అబౌట్ ద హార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కార్డియాలజీ. కార్డియాలజీ అనేది హార్ట్ యొక్క స్టడీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ స్టడీ అబౌట్ ద బ్లడ్ వెజల్స్. బ్లడ్ వెజల్స్ యొక్క స్టడీని ఏమంటారంటే యాంజియాలజీ అని అంటాం. ద స్టడీ అబౌట్ ద బ్లడ్ వెజల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాంజియాలజీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, స్టడీ అబౌట్ ద కిడ్నీస్. కిడ్నీస్ యొక్క స్టడీని ఏమంటాం నెఫ్రాలజీ అని అంటామండి. స్టడీ అబౌట్ ద కిడ్నీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నెఫ్రాలజీ. అండ్ స్టడీ అబౌట్ ద బ్రెయిన్. బ్రెయిన్ యొక్క స్టడీని ఏమంటాం. యాక్చువల్గా బ్రెయిన్ యొక్క స్టడీని ఫైండ్ అవుట్ చేయడానికి న్యూరాలజిస్ట్ని మనం కన్సల్ట్ చేస్తామండి. యాక్చువల్గా వాట్ ఈస్ ద స్టడీ అబౌట్ ద బ్రెయిన్ హియర్. బ్రెయిన్ యొక్క స్టడీని ఏమంటారంటే ఫ్రీనాలజీ అని అంటాం. The study about the brain is called as a phrenology. And next one, study about the reproduction, gonadology. Study about the reproduction is called as a gonadology or the sexology. Gonadology or the sexology is study about the reproduction. And here study about the diseases. Diseases యొక్క స్టడీని ఏమంటాం పాథాలజీ అని అంటాం. ఎందుకు పాథాలజీ అని అంటామంటే దట్ ఏ డిసీజ్ కాజింగ్ టు ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఈజ్ హార్మ్ టు అస్. మనకు హార్మ్ చేస్తున్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాథోజిన్స్ అని అంటామండి. పాథోజిన్స్ వల్ల మనకు డిసీజెస్ వస్తాయి కాబట్టి దీన్ని పాథాలజీ అని అంటాం. స్టడీ అబౌట్ ద డిసీజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పాథాలజీ. అండ్ నెక్స్ట్ వన్, స్టడీ అబౌట్ ద క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనే దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్సెస్ ఆఫ్ ద సెల్ డివిజన్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ సెల్ డివిజన్ జరగడం వలన క్యాన్సర్ అనేది వస్తుందండి. ఆ క్యాన్సర్ యొక్క స్టడీని ఏమంటాం ఆంకాలజీ అని అంటాం. స్టడీ అబౌట్ ద క్యాన్సర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆంకాలజీ. అండ్ నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్టడీ అబౌట్ ద ఫాజిల్స్. వన్స్ అగైన్ స్టడీ అబౌట్ ద ఫాజిల్స్. ఫాజిల్స్ యొక్క స్టడీని ఏమంటాం దట్ ఈజ్ ఏ పేలియంటాలజీ. పేలియంటాలజీ ఈజ్ ద స్టడీ అబౌట్ ద ఫాజిల్స్. ఫాజిల్స్ యొక్క స్టడీని ఏమంటారంటే పేలియంటాలజీ అని అంటాం. అలాగే స్టడీ అబౌట్ ద పొలిన్ గ్రైన్స్. చూడండి, ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తాడు. పేలియంటాలజీ అంటే ఫాజిల్స్ అని అంటాం. అలాగే స్టడీ అబౌట్ ద పొలిన్ గ్రెయిన్స్ అని అడిగాడు అనుకోండి, పొలిన్ గ్రెయిన్స్ యొక్క స్టడీని ఏమంటాం అంటే పేలినాలజీ. జస్ట్ ఏ వర్డ్ అండ్ ఎ లెటర్ ఈజ్ కన్ఫ్యూజింగ్ ఇన్ దిస్
బోత్ ఆఫ్ స్టడీస్. స్టడీ అబౌట్ ద ఫాజెస్ని ఏమన్నాం, పేలియంటాలజీ అని అన్నాం. స్టడీ అబౌట్ ద పొలెన్ గ్రెయిన్స్ని పేలినాలజీ అని అంటాం. ద లాస్ట్ వన్ ఈజ్ ద స్టడీ అబౌట్ ద ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ యొక్క స్టడీని ఏమంటారంటే ఎకాలజీ అని అంటాం. రైట్. ఎకోసిస్టమ్ మీన్స్ విచ్ స్టడీ అబౌట్ ద సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎకోసిస్టమ్స్ లేదా హ్యాబిటేట్స్ యొక్క స్టడీని ఏమంటారంటే ఎకాలజీ అని అంటాం. దీస్ ఆర్ ద స్టడీస్ ఓన్లీ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. వీటిలో ఎలా క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక్కొక్కసారి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుందండి. ఎలా వస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ పల్మనాలజిస్ట్, ఒక పల్మనాలజిస్ట్ని మీట్ అవ్వాలని నీకు ఛాన్స్ వచ్చేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ద డౌట్స్ యూ కెన్ క్లారిఫై ఫ్రమ్ ద పల్మనాలజిస్ట్. పల్మనాలజిస్ట్ నుంచి నీకు ఏవే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేయమని సచ్ హ్యావ్ టు మేక్ ఏ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్ ద డౌట్స్ ఫ్రమ్ దట్ సైంటిస్ట్. ఆ డాక్టర్ని కానీ పల్మనాలజిస్ట్ని కానీ ఆ సైంటిస్ట్ని కానీ మనం కన్సల్ట్ చేసి ఏ డౌట్స్ అడుగుతామో వాటి యొక్క క్వశ్చన్స్ అనే ఫార్మేషన్ చేయమని 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. కాబట్టి వీటిపైన మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. బట్ యూ కెన్ మేక్ సమ్ క్వశ్చన్స్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ దేర్, దెన్ వీ కాంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. కొంతమంది ఏం చేస్తున్నారు, పల్మనాలజిస్ట్ అనగానే లంగ్స్ గురించి కాకుండా వేరే వేరే పార్ట్స్ గురించి రాస్తున్నారు. దెన్ దే లాస్ ద మార్క్స్ ఇన్ దట్ ఆర్ నాట్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటి యొక్క స్టడీస్ని చదివారనుకోండి, యూ కెన్ ఆన్సర్ సచ్ కైండ్ ఆఫ్ ద క్వశ్చన్స్. వన్స్ అగైన్ లెట్ మీ స్టార్ట్ logos from the textbook. One of that's important for the exam point of view. That here there are 3 logos given in our textbook. One is the Red Ribbon Express, which indicates to the AIDS disease. Red Ribbon Express అనేది లోగో అనేది ఇస్తాడు. దట్ ఈస్ ఇండికేట్స్ టు ద ఎయిడ్స్ డిసీజ్. యాక్చువల్గా ఎయిడ్స్ డిసీజ్ యొక్క సెలబ్రేషన్ని December 1st మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామండి. వరల్డ్స్ ఎయిడ్స్ డే December 1st. దట్ ఈస్ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఇండికేట్స్ టు ద ఎయిడ్స్. దట్ మీన్స్ ఇండికేట్స్ టు ద వన్ డేంజరస్ డిసీజ్. అండ్ వన్ మోర్ లోగో ఈజ్ రీసైక్లింగ్. 3R అని అంటాం. కొన్ని ప్లేసెస్లో 4R అని ఇస్తున్నాడు, మరికొన్ని ప్లేసెస్లో 5R అని కూడా ఇస్తున్నాడు. 3R అంటే మీనింగ్ ఏంటి, R అంటే రెడ్యూస్ అని, రీయూజ్ అని, రీసైకిల్ అని అంటాం. ఈ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్కి సంబంధించినటువంటి వాటిలో ప్లాస్టిక్ని కానీ పేపర్ని కానీ మనం రీసైక్లింగ్ చేసే కెపాసిటీ అనేది ఉంటుందండి. ఎక్కువగా ప్లాస్టిక్ని, పేపర్స్ని రీసైక్లింగ్ చేసినటువంటి కంట్రీస్లో చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఈ రెడ్ రిబ్బన్ దట్ ఈస్ ఏ రీసైక్లింగ్ ప్రాసెస్ యొక్క లోగో అనేది ఉంటుంది. అది ఇంపార్టెంట్ అండి. రీసైక్లింగ్లో 3R కానీ 4R కానీ 5R కానీ ఇస్తున్నాడు. రెడ్యూసు, రీయూజు, రీసైకిల్, ఒక్కొక్కసారి రికవర్ అని ఇస్తున్నాడు. ఆ 4R అనేది ఒకసారి గుర్తుంచుకోండి. 4 మార్క్స్ క్వశ్చన్కి ఇది ఎక్కువగా ఇస్తున్నాడండి. రైట్. అలాగని లోగో కూడా ఇస్తూ దిస్ లోగో ఈజ్ రిప్రజెంట్ యాజ్ ఏ ఆర్ ద ఇండికేట్స్ యాజ్ అని ఇచ్చేసి రీసైకిల్ యొక్క లోగో ఇస్తున్నాడండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన లోగో అనేది ఎలా ఇస్తున్నాడంటే ఎర్త్ పైన 2 చిల్డ్రన్ ఉంటూ ఒక ప్లాంట్ని వాళ్ళు క్యాచ్ చేసుకుని 3 లీవ్స్ అనేవి మాత్రమే ఆ లోగో పైన ఆ ప్లాంట్లో ఉంటాయండి. అయితే ఈ లోగో అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. అక్కడ మీనింగ్ కూడా అడుగుతున్నాడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, ద డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజ్ లేకుండా డెవలప్ చేసే ప్రాసెస్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ వాట్ హియర్, ద డెవలప్మెంట్ వితౌట్ డ్యామేజ్ లేకుండా డెవలప్ చేసే ప్రాసెస్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. ఈ 3 లోగోస్ నుంచి మ్యాక్సిమం ఒకటి వస్తుందండి. రైట్. అలాగే రీసైక్లింగ్ ప్రాసెస్ సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. దెన్ వీ విల్ బి డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆర్ మే ఇన్ ద అదర్ క్లాసెస్.